హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో ఇవాళ మా పిల్లలకి అయితే గోరింటాకు పెడదామని గోరింటాకు తీసుకొని వచ్చాను. కానీ కొన్ని వాటర్ ఎక్కువగా పోసి మిక్సీ పట్టడం వల్ల అది జారు అయిపోయింది. నేను మామూలుగా గోరింటాకుతోనే కొన్ని డిజైన్స్ అయితే చేతి మీద వేసుకుంటూ ఉంటాను. పెన్నుతో వేసిన తర్వాత దానిపైన గోరింటాకుతో మళ్ళీ చీపురు పుల్ల ఉంటుంది కదా, దాంతో పెట్టేస్తాం. సో అప్పుడు మంచి డిజైన్ వచ్చింది. సో మనకి కోన్ అయిందనుకోండి, ఒక్కసారి నేను నా పెళ్ళికి పెట్టుకున్నప్పుడు కొంచెం ర్యాష్ ఎలర్జీ లాగా వచ్చింది. అందుకే నేను అస్సలు పెట్టుకోను, ఎప్పుడైనా గోరింటాకే పెట్టుకుంటాను. సో ఇంకెప్పుడైతే నేను పిల్లలకి మామూలుగా లవ్ సింబల్స్ లాగా ఇంకా అలాగే పెట్టేశాను, లేకపోతే వాళ్ళు గోల చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు నేను డిన్నర్లోకి ఉప్పు చేపలు తినాలనిపించింది. అందుకోసం అనేసి ఉప్పు చేపల్ని ఉప్పుగా లేకుండా మంచిగా చేసుకోవడానికి ఒక టిప్ అయితే నాకు తెలిసింది. నాకు ఇది ఎవ్వరు చెప్పలేదు, నేనే ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఉప్పు చేపల్ని బాగా కడిగేసుకొని ఆ తర్వాత చాలా వాటర్ పోసి ఉడకపెట్టేయాలన్నమాట. సో చాలా వాటర్ ఎందుకు పోయాలంటే ఇప్పుడు ఉప్పు చేపల్లో ఉన్న ఉప్పు అనేది ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది. అందుకోసమని చాలా వాటర్ పోసి ఉడకపెట్టేసేయాలి. సో మనకి వాటర్ అనేది బాగా మరిగిపోవాలి. సో అప్పుడైతే ఉప్పు చేప నుంచి దిగిద్ది. సో ఇంకా వాటిని అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, పక్కకు తీసేసుకొని. అలాగే కొంచెం కారం వేసుకుంటే ఉప్పుకి ఆ కారానికి కొంచెం అయిపోతుంది. సో మనకు తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు అయితే నేను అస్సలు నోట్లో పెట్టుకుంటే మొత్తం ఉప్పుగానే ఉండేది. సో ఇలా ట్రై చేశాను. ఇంకా మంచిగా అన్నం అయితే వేసుకొని ములక్కాయ కూర, మూడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాను అనమాట. వేడివేడి అన్నం అయితే ఇంకా బాగుండేది, కానీ నాకు అసలు ఓపిక లేక ఇంకా పొద్దుట అన్నమే ఉంటే పొద్దున్న నుంచి అయితే నేను అన్నం తినలేదు ఫ్రెండ్స్, ఇప్పుడే తింటున్నాను. అందుకే కొంచెం స్పీడ్గా తినేస్తున్నాను. ఇగ్నోర్ చేసేయండి దాన్ని మాత్రానికి. సో ఎందుకు తినలేదంటే కొంచెం మనసు అంతా బాధగా అనిపించింది. ఏంటంటే నేను హ్యాపీగా ఉండడం ఎవ్వరికి ఇష్టం లేదు, నిజంగా చెప్తున్నా. సో చాలామంది నాకు ఇలా జరగడమే మంచిది అని అనుకుంటున్నారు. సో బయట వాళ్ళు అనుకుంటే ఓకే, కానీ రిలేటివ్స్, సో సొంత వాళ్ళే అనుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. నాకున్న సిచ్యువేషన్ని బట్టి నేను ఏడ్చుకుంటూ ఉంటే నా సిచ్యువేషన్ని వాళ్ళు కామెడీ తీసుకొని నవ్వుకుంటూ జరిగిన దాని గురించి హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. మాట్లాడుకున్నంత మాత్రాన నాకేం అవ్వదు. సో ఒకరిని మీరు తక్కువ చేసి మాట్లాడితే రేపు అదే సిచ్యువేషన్ మీకో మీ పిల్లలకో జరుగుతుందేమో. చూసుకొని మాట్లాడండి ఎవరైనా సరే. సో తప్పు ఎటువైపు ఉంది అని ఆలోచించి మాట్లాడండి. సో తప్పు చేసిన వాళ్ళు ఎంత ధీమాగా తిరుగుతున్నారంటే వాళ్ళని చూస్తుంటే నాకు చికాకే పుడుతుంది. సో తప్పు చేశామని ఇంత గిల్టీ ఫీలింగ్ కూడా లేదు. ఏ మనిషి